ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి మా చెట్టు ఉసిరికాయలు ఎలా కాసినాయో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా కాసినాయి. గుత్తుల కింద మీకు కనిపిస్తున్నాయో లేవో చూడండి ఫ్రెండ్స్. భలే కాసింది చెట్టు. ఈ చెట్టు దానికి అదే వచ్చింది ఫ్రెండ్స్. మేము వేయలేదు, కానీ అందరూ తీసేయమన్నారు. ఈ సైన్యం వలన వచ్చింది కదా అని, కానీ మేమైతే తీయలేదు ఫ్రెండ్స్. దానికి అది వచ్చింది కదా అని. చూడండి ఫ్రెండ్స్ ఎలా కాసినాయో, బాగున్నాయి కదా, ద్రాక్ష పళ్ళు గుత్తుల్లాగా. ఇగో ఫ్రెండ్స్, చెట్టు అంతా అయ్యే ఫ్రెండ్స్ ఉన్నాయి. ఇక పైన కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, కనిపిస్తున్నాయా మీకు? ఆ పైన ఉన్నాయి గుత్తులు, ఇంకా ఖాళీ లేకుండా కాసినాయి ఫ్రెండ్స్. ఈ చిన్నగా ఉన్నప్పుడే పిల్లలు కోసేస్తున్నారు ఫ్రెండ్స్. వచ్చి అడుగుతున్నారు, ఎదగనివ్వండి రా ఇస్తాను అన్నా సరే కోసుకెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి సరదా ఉంటుంది, ఇంకేమంటలేదు. ఇక్కడ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ వచ్చినాయి, కోసేసారు. కిందకు ఉందని పిల్లలు మొత్తం ఇవి ఉంచారు. ఇవన్నీ బాగున్నాయి కదా ఫ్రెండ్స్, బాగా కాసినాయి ఫ్రెండ్స్. వేయలేదు ఫ్రెండ్స్ మేము, ఇది సైన్యంలో వచ్చింది అన్నారు, కానీ అదానికి అదే వచ్చింది. ఉంచొచ్చా లేదన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కొంచెం ఫ్రెండ్స్, ఇటు చూడండి, ఆవులు తినేసినాయి శుభ్రంగానే. అయినా చిన్ని కింద వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చిన్ని కాయలు. ఇయ్యో ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఈ తీగ అయితే చూడండి, ఇది చూడండి ఎలా చుట్టేస్తుందో. ఇదిగో కింద నుంచి ఉంది ఇదిగో ఫ్రెండ్స్. దీన్ని ఏదో అదేదో అంటారు ఫ్రెండ్స్. ఇది గోళ్ళ నొప్పుల కంట బాగా పనిచేస్తుందంట. పచ్చడి ఏదో చేసుకుంటారంట ఫ్రెండ్స్. ఇది మా అబ్బాయి డ్రాగన్ ఫ్రూట్ అని తెచ్చేసి వేసాడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు, కానీ ఇది ఎలా తయారైంది, డ్రాగన్ ఫ్రూట్ అవ్వలేదు. ఇదిగో ఫ్రెండ్స్, చిగురు వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో చిగురు బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇదైతే ఈ మొక్క లక్షణంబలక మొక్క ఫ్రెండ్స్. ఇది మొక్క లక్షణంబల మొక్క. ఇది మేమే వేయటమంటే వేయలేదు ఫ్రెండ్స్. మేము ఊరు వెళ్ళినప్పుడు కాయ తెచ్చుకుని గింజలు ఎక్కడ వేస్తే అదనగా అదే వచ్చేసింది మొక్క. సర్లే అని ఉంచేస్తాం ఫ్రెండ్స్. కొన్ని మేము వేయకుండానే వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మొక్క, ఇది ఇంకా ఎదగాలి ఫ్రెండ్స్. పెద్ద ఎదిగితే కానీ, ఇప్పుడు ఈ మొక్క అంత అవుతాయి కానీ కాయలు కాయతాయి ఫ్రెండ్స్. ఇది పెద్ద మొక్క అవ్వాలంట. చూడండి ఫ్రెండ్స్, ఉసిరి చెట్టు అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. నీడగా కూడా ఉంది ఫ్రెండ్స్. కాయలు కూడా బాగా కాసినవి. ఇగో చిన్ని గుత్తులు బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇగో చూసారా ఎంతంత ఉన్నాయో. చిన్న కాయలు పెద్దవి అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ కాయలు చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూడండి, ఇంకా అక్కడ చూడండి చిన్నవి ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి. అక్కడ బాగా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. పైన బాగున్నాయి, మీకు కనిపించట్లేదు. ఇంకా ఎరుకుల్లోని గట్టా ఉన్నాయి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. పైన చూడండి ఫ్రెండ్స్, చిన్ని కాయలు ఉన్నాయి. బాగా పైన చిన్నవి ఇప్పుడే బాగా పైన పూత కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంకా పూలు పూత వేసేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు చూడండి ఫ్రెండ్స్. దాని మీద పురుగు కూడా ఉంది, పచ్చ పురుగులాగా. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ మొక్క అయితే.
ఇదిగో ఫ్రెండ్స్, ఎలా వచ్చింది, బాగుంది, నీడగా అందంగా ఉంది ఫ్రెండ్స్. మొక్కలు పెంచుకోండి ఫ్రెండ్స్, నీడగా ఉంటే మనకి ఎండాకాలం, ఇప్పుడు ఎండాకాలం కదా ఫ్రెండ్స్, బాగుంటుంది, చల్లగా ఉంటుంది, ఆక్సిజన్ ఎక్కువ వస్తాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబర్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ ఇంకో మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మొక్క కూడా పూత మీద ఉంది, కాయలు వచ్చినాయి. ఇంకో మొక్క చూపిస్తాను ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.